నీ లైఫ్‌లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు. ఇప్పటిదాకా క్వెషన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం, లవ్ అడుగుతాం, క్రష్ అడుగుతాం. నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను. ఎందుకు అడుగుతున్నా తెలుసా? ఆ! నువ్వు అన్నీ బ్రోకెనే చేస్తావు కాబట్టి. అంటే బ్రోకెన్ అని ఏం లేదక్క. ఎట్లా అంటే చాలా వరకు ఒక్క వీడియో వైరల్ కావాలి. ఎవరికైనా ఇన్‌స్టాలో ఒక వీడియో వైరల్ కావాలి. నేను చాలా వరకు రీల్స్ చేసిన. స్లో మోషన్ చేసిన, నార్మల్‌గా అన్ని రకాల రీల్స్ చేసిన. నాకు ఏది సెట్ కాలేదు. వ్యూస్ రాలేవు. ఎందుకేమో ఫుల్ గడ్డం ఉంది. ఇంటికెళ్ళి ఆ రోజు ఫుల్ హెయిర్ ఉండే, గడ్డం ఉండే. మా ఇంట్లో అప్పుడు రింగ్ లైట్ ఉండే నా దగ్గర. చేసిన ఫస్ట్ రీలే వైరల్ అయిపోయింది. 10K అయింది. అమ్మ ఇది వ్యూస్ వస్తున్నాయి కదా, ఇంకో రీల్ చేద్దామని అంటే ఒక 4, 5 రీలే చేస్తా. ఒక రీలు 1 మిలియన్ పోయింది. ఇక అదే చేస్తున్నా అంతే. ఏ బ్రోకెన్ అని ఏం లేదు. ఓకే. చెప్పు, ఓపెన్‌గా చెప్పు. లవ్ స్టోరీలు చెప్పు ఇప్పుడు. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఏం లేవు. కానీ లవ్ వరకు లవ్ అనాలా, అది అట్రాక్షన్ అనాలా, క్రష్ అనాలా తెలియదు కానీ మనమైతే లవ్ చేసినాము. పాయింటా కదా? మనమైతే లవ్ చేసినాం, అవతలోళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. అది లవ్ అనాలనా, క్రష్ అనాలనా? అమ్మో! బానే చెప్తున్నావురా, చెప్పు. అంటే ఒక అమ్మాయి ఇన్‌స్టాలో చాట్ చేసింది నాతోని. ఆ! చాలా రోజులు చాట్ చేసి తర్వాత మీట్ అయితా అన్నది. అమ్మాయి పేరు చెప్పనులే, ఇప్పుడు మ్యారేజ్ పేరు వద్దు కూడా, మాకు మ్యాటర్స్ ఉంటే చాలు. అంతేనా? ఆ. ఆ అమ్మాయి చాట్ చేసి ఒక 3-4 టైమ్స్ ఏమో నన్ను కలిసినది. అంటే మాది రాంపేట దగ్గర. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి ఒక 3-4 టైమ్స్ వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అవుతుండే. నేను ఆమె ప్రపోజ్ చేస్తుంటే నేను యాక్సెప్ట్ చేయకపోయేటోని.